బ్రేకింగ్ న్యూస్ నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో మరింత మందికి ఉచ్చు బిగిస్తోంది. తంబలపల్లి టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఆయన కోసం ఎక్సైజ్ పోలీసులు బెంగళూరులో మకాం వేశారు. ఆయన భావమరిది గిరిధర్ రెడ్డి కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. జయచంద్రారెడ్డి ఇంట్లో పనిచేసిన అన్బురాసు బ్యాంక్ అకౌంట్ నుంచి లావాదేవీలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మనం చూస్తున్నాం ఇటు నకిలీ మద్యం కేసుకు సంబంధించి పోలీసులు అయితే దూకుడు పెంచారు. సో మరికొంతమంది కూడా బయటకు వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. కాబట్టి ఓవరాల్ గా అప్డేట్స్ ఎలా ఉన్నాయి దీనికి సంబంధించి? ప్రసన్న, ఈ నెల 2వ తేదీ ఏదైతే అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో నకిలీ మద్యం డంపును ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత 3వ తేదీ దీనిపైన కేసు నమోదు చేశారు. మొదట్లో 14 మంది మీద కేసు నమోదు చేశారు. A1 నిందితుడిగా జనార్దన్ రావును పెట్టారు. అయితే ఈ ప్రస్తుతం జనార్దన్ రావు ఎక్సైజ్ పోలీసుల కస్టడీలో విజయవాడలో ఉన్నారు. మరోవైపు A17 A8గా తాజాగా A18గా తాజాగా ఏదైతే టీడీపీ తంబలపల్లి మాజీ ఇన్ఛార్జ్ అయిన జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది గిరిధర్ రెడ్డిని చేర్చారు. దీంతో పాటు ఈ కేసుకు సంబంధించి 23 మంది నిందితులను చేర్చారు. మరికొంతమందిని చేర్చే అవకాశం ఉంది. జయచంద్రారెడ్డి యొక్క వ్యక్తిగత అకౌంటెంట్ అయిన అన్బురాజ్ అలియాస్ బాబు పేరు మీదుగా పెద్ద ఎత్తున నగదు బదిలీ అయింది. ఏదైతే ఇటు కట్టారాజు అనే జనార్దన్ రావుకు సంబంధించిన వ్యక్తి ఈ కేసులో 2వ నిందితుడైన జనార్దన్ రావు ఏదైతే కట్టారాజు చెప్పిన వాంగ్మూలం ప్రకారము అన్బురాజును కూడా పోలీసులు ఈ కేసులో చేర్చారు. దీంతో పాటు చైతన్య కట్టా సురేంద్ర నాయుడుకు సంబంధించిన ఆంధ్ర వైన్స్ PTM మండలంలో ఉంటుంది. దాన్ని గిరిధర్ రెడ్డి తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. అక్కడ చైతన్య అనే వ్యక్తిని మేనేజర్గా పెట్టి మొత్తం లావాదేవీలు నడిపాడు. ఏదైతే ఆంధ్ర వైన్స్ నుంచే గిరిధర్ రెడ్డి పెద్ద ఎత్తున మద్యాన్ని మిగతా బెల్ట్ షాపులకు తరలించినట్లు మొత్తం 78 బెల్ట్ షాపులకు ఇటు అన్నమయ్య జిల్లాతో పాటు ఏదైతే సత్సాయి జిల్లాలోని కదిరి ఆ ప్రాంతంలోనూ దీంతోపాటు రాయచోటి ప్రాంతంలో ఈ మొత్తం వ్యవహారాన్ని 78 షాపులకు నిలిపాడు. దీంతోపాటు చిత్తూరు జిల్లాకు సంబంధించి చౌడపల్లి మండలంలో 28 బెల్ట్ షాపులకు కూడా మద్యాన్ని సరఫరా చేసినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనలో ఇప్పటి వరకు 23 మంది కేసు నమోదు కాగా మరికొంతమంది అదనంగా చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. చైతన్య బాబు, అదేవిధంగా ఎవరైతే బాటిల్ సీల్స్ సంబంధించి తయారు చేసి ఇచ్చిన హైదరాబాద్కు చెందిన బాలాజీతో పాటు బెంగళూరుకు చెందిన మరో వ్యక్తిని శ్రీనివాస్ను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. మరికొంతమందిని నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి స్థానికంగా ఉన్న అధికార పార్టీలు వైసీపీలో నుంచి అధికార పార్టీలకు చేరిన ఏదో రాజేష్ PA వైసీపీ ఎంపీటీసీ కుమారుడు చెన్నకేశ్వరరెడ్డి కుమారుడు రాజేష్, అతను జయచంద్రారెడ్డి PAగా వ్యవహరించాడు. ఈ కేసులో 5వ నిందితుడిగా ఉన్నాడు. అతని కోసం కూడా ఎక్సైజ్ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. అతన్ని దొరికితే పూర్తిగా సమాచారం అంతా లభ్యమవుతుందని కూడా వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే లుకౌట్ నోటీసులు జయచంద్రారెడ్డితో పాటు గిరిధర్ రెడ్డి మీద జారీ చేసిన నేపథ్యంలో వారు బెంగళూరుకు చేరుకున్నారని ఒక సమాచారం. బెంగళూరు నుంచి ఇతర దేశాలకు పారిపోకుండా ఎయిర్పోర్ట్లకు లుకౌట్ నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలుస్తుంది. అయితే జయచంద్రారెడ్డి కోసం విస్తృతంగా ఎక్సైజ్ పోలీసులు ఏదైతే బెంగళూరులో గాలిస్తున్నారో, మరోవైపు జనార్దన్ రావు ఇచ్చే వాంగ్మూలం ఏ విధంగా ఉంటుంది, జనార్దన్ రావు అప్రూవర్గా మారుతాడా లేకపోతే మరో విధంగా అతను ఈ కేసులో మిగతా వారికి సంబంధం లేదు తనదే బాధ్యతని చెప్తాడా అన్న కోణంలో కూడా చూస్తున్నారు. మొత్తం మీద జనార్దన్ రావును ఏదైతే రిమాండ్కి ఈరోజు తరలించిన తర్వాత అక్కడి నుంచి తిరిగి మొలకల చెరువుకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొలకల చెరువు ఎక్సైజ్ పోలీసులు విచారించిన తర్వాత తమ్మలపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్సైజ్ పోలీసుల కస్టడీకి ఏదైతే కట్టారాజుతో పాటు శ్రీనివాసరావు మిగతా నిందితులను అడిగారు. ఇందుకు సంబంధించి శుక్రవారం కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. సోమవారం వీరిని ఎక్సైజ్ కస్టడీకి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం 23 మంది నిందితులుగా ఆ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే అన్బురాజు బ్యాంకు లావాదేవీలను పూర్తిగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా డైరీలో ఉన్న 18 పేర్లతో పాటు 78 బెల్ట్ షాపుల వివరాలను కూడా పూర్తి స్థాయిలో తీసుకుంటున్నారు. ఏ విధంగా మద్యాన్ని సరఫరా చేశారు, ఎక్కడ తయారు చేశారు, స్పిరిట్ ఎక్కడి నుంచి తెచ్చారు, ఇవి అన్ని అంశాలను సమగ్రంగా ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో మొత్తం ఈ కేసుకు సంబంధించి అన్ని వివరాలను తెలుసుకోవడానికి అటు ఎక్సైజ్ శాఖకు సిట్ కూడా సహకారం అందించాలని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు సీఎం ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.